తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ పక్క నిన్న పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, ఓ పక్క గ్లోబల్ రైజింగ్ జరిగింది, ఆ సమ్మిట్ జరిగినటువంటిది. ఓ పక్క చూస్తే ఫుట్బాల్ మ్యాచ్ అంటూ ఓ పక్క రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారు. ఇన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇన్ని వేడి వార్తలు ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటంటే నరేంద్ర మోదీ, మన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీని క్లాస్ స్పీకర్ అట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ వాస్తవమే. ఎందుకంటే మోడీ చరిష్మా చూడండి, ఇన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇన్ని హాట్ టాపిక్స్ ఉంటే అవన్నీ కూడా వదిలేసి ఇప్పుడు ఒక్కసారిగా ఆ వార్తలన్నీ కూడా పక్కన పడేశారు అందరూ. ఇప్పుడు కేవలం మోదీ ఎంపీలని క్లాస్ స్పీకర్, ఇదే ఇప్పుడు హైలైట్ అయింది. వాస్తవమే, మోడీ అంతగా తెలంగాణ ఎంపీలను క్లాస్ పీకటంలో వాస్తవం న్యాయం ఉంది దాంట్లో. ఎందుకంటే గతంలో చూసుకున్నప్పటికి కూడా దాదాపుగా అధికారం చేతుల దాకా వచ్చి చేజారిపోయిందని అనుకోవాలి గత ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సంబంధించి. ఎందుకంటే అసలు అప్పుడు దాకా కాంగ్రెస్ అనే పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎన్నికలకు 6 నెలల ముందు, మహా అయితే 3 నెలల ముందు కూడా అలాంటి వాతావరణం లేదు. దాదాపుగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. అంతటి బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ బాగా ముందుకు దూసుకుని వెళ్ళింది. ఒక స్థాయిలో ఏమైనా జరగవచ్చు అన్నట్టు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, చివరి దాకా లాస్ట్ బంతి వరకు ఏమైనా జరగవచ్చు. అట్టగే ఏమైనా జరగవచ్చు అనటానికి కొద్ది గొప్ప ఆశలు పెట్టుకునే పరిస్థితి దాకా వచ్చింది గతంలో. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేదేమో అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంతగా బండి సంజయ్ ఆ విధంగా పార్టీని మూవ్ చేశారు. మళ్ళీ సడన్గా ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా బండి సంజయ్ని మార్చేసి కిషన్ రెడ్డిని తీసుకురావటం, ఒకసారిగా దాదాపు అవకాశం ఉంది, 30-40 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది బీజేపీ పార్టీకి. అటువంటి పార్టీని ఒక్కసారిగా చేజార్చుకోవటం అనేది మింగుడు పడని విషయం. బీజేపీ పార్టీ ఈ రోజుకు మింగుడు పడదు ఆ విషయంలో. ఎందుకంటే చాలామంది బీజేపీ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ పార్టీకి అభిమానులు కానివ్వండి, తటస్థులు కానివ్వండి, ఆ రోజుల్లో బండి సంజయ్ని మార్చడం చాలామందికి ఎందుకో డైజెస్ట్ చేసుకోలేకపోయారు. బండి సంజయ్ని ఎందుకు యాజాబ్ సడన్గా, ఎందుకంటే ఒక్కసారిగా భూకుమ్ముడి దాడిగా తన వ్యాఖ్యలతో, పదునైన మాటలతో ఆ విధంగా పార్టీని మూవ్ చేస్తూ క్యాడర్లో ఒక జోష్ బలం నింపినటువంటి బండి సంజయ్ని ఎందుకు మార్చారో ఒక్కసారిగా అర్థం కాల. ఆ విషయంలో ఈ రోజు కూడా సస్పెన్సే. ఆ విషయాన్ని చూసుకుంటే ఒక్కసారిగా ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చారో, కిషన్ రెడ్డిని పెట్టారో, మెల్లిమెల్లిగా ఇటు పక్క రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కానివ్వండి, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు, హామీలు కానివ్వండి, ఏదేమైనా కానివ్వండి, అక్కడ కేవలం ఓన్లీ వన్ మ్యాన్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి అనుకోవాలా. సరే అధికారంలోకి వచ్చింది, సరే కొంతసేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు కాన్సెప్ట్ పది కాబట్టి పక్కన పెడదాం దాని విషయం. ఇక్కడ ఎందుకు అసలు క్లాస్ ఎందుకు పీకారు అంటే ఇదే కారణం. గతంలో చూస్తే ఆ విధంగా దాదాపు అధికారంలోకి రావాల్సినటువంటి బీజేపీని మనమే చేజెతలా వదులుకున్నాం. సరే అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంది అక్కడ చూస్తే క్యాడర్లో ప్రజల్లో అయితే బీజేపీ పార్టీ పట్ల మంచి అభిమానం ఉంది, కావలసినంత మంది అభిమానులు ఉన్నారు, ఓట్లు ఉన్నారు, పార్టీ మీద మంచి ఆదరణ ఉంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుతం అసలు మోదీ చరిష్మా ఆ విధంగా పనిచేస్తుంది. ఇంతటి ఊపులో కూడా ఎటు చూసినా కేవలం అసలు మనకు తెలిసిందే, చాలామంది అనేక పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఎక్కడైతే సమస్యల్లో చిక్కుకున్నారో, అది అవినీతో ఏదో ఒక నీతి చిక్కుకుని ఉన్నారో, కేవలం బీజేపీ పార్టీలోకి వెళ్తే చాలు మనం బయటపడిపోతాం, ముందు బతికి బయటపడతాం అనేటువంటి సందర్భాలు ఒక పక్కన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటే, అలాగా మోడీ చరిష్మా ఆడుకుంటుంటే, బీజేపీ పార్టీ హావా ఆ విధంగా పనిచేస్తూ ఉంటే, ఇటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మోదీ వైపు చూస్తూ ఉంటే, ఇలాంటి తరంలో ఇదేం కర్మ, తెలంగాణలో ఇదేం కర్మ, ఇంత చతిలబట్టమైంది, అసలు పార్టీలో జోష్ ఏది, అలాంటి మోడీ చరిష్మాను ఎందుకు ఇక్కడ తెలంగాణలో వాడుకోలేకపోతుంది అనేది ఇక్కడ బాధ. ఎందుకంటే మామూలు విషయమా. చూస్తే ఒక పక్క అసెంబ్లీ ఎన్నికలు సరే ఏదో చేజారిపోయింది, పార్టీ అవకాశం ఉన్నప్పటికి కూడా కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించడం మంచి 30 సీట్లు వచ్చేవి. అలాంటి అవకాశం చేజారిపోయి వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూడండి, చిన్న గ్యాప్ మనకి అర్థమైపోయింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా 8 ఎంపీలు మామూలు విషయమా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా రాలా. అప్పుడెప్పుడో 1999లో వాజ్పేయి నాయకత్వంలో ఉన్నప్పుడు ఏమో వచ్చింది బహుశా. అది కూడా ఏంది, అన్నీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కలిస్తే వచ్చింది. ఇలా ఒక్కసారిగా బీజేపీ ఇండివిజువల్గా పోటీ కూడా చేయాలి. అప్పుడు దాదాపు 7 ఎంపీ సీట్లు ఏమి వచ్చినాయి అప్పట్లో 1999లో. ఆ సమయంలో అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. తెలుగుదేశంతో కలిసి పోటీకి వెళ్తేనే 7 ఎంపీ స్థానాలు. ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్గా బీజేపీ పార్టీ ఇక్కడ ఎటువంటి పొత్తులు లేకుండానే కేవలం 8 ఎంపీలు అంటే మామూలు విషయం కాదు. ఒక పక్క 8 ఎంపీలు ఉన్నారు, ఒక పక్క 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీకి సంబంధించి. ఇంతటి ఒక పక్క చూస్తే మొత్తం మీద ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ చూసుకున్నప్పటికీ 11 మంది ఎంపీలు ఉన్నారు.
ఇటు బీజేపీ పార్టీకి అంత ఆశావశాహారం కాదు అసలు లేనటువంటి పొజిషన్ నుంచి. సరే తెలంగాణ విషయంగా మాట్లాడుకుందాం మనం. 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతటి మంచి ఇది ఉండి కూడా ఎందుకు తెలంగాణలో సరిగా స్పందించట్లేదు బీజేపీ పార్టీ? ఎందుకు ముందుకెళ్ళట్లేదు? వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావాలి అనేటువంటి తపన ఎందుకు కనబట్టలేదు బీజేపీ ఎంపీల్లో? ఇదే నిన్న జరిగినట్టు ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పర్సనల్గా తెలంగాణ ఎంపీలకి మోడీ పీకిన క్లాస్ ఇదే. మన కూటమి ఎంపీలకు సంబంధించిన విషయంలో పర్టికులర్గా తెలంగాణ ఎంపీలకి పర్సనల్ క్లాస్ పీగారు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి విషయంలో. ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నారు చేజేతలారా? ఎందుకు ఈ గ్రూప్ తాగాదులేంది, ఈ సీనియారిటీ గొడవలేంది? ఒక అతను చూస్తేనేమో పెత్తనం ఎక్కడ చూసినా కూడా నాదే పెత్తనం చలాయించాలని ఒక ఎంపీ, ఓ పక్క ఏమో షో బిల్డప్ ఎక్కువ పని తక్కువ అంటూ ఒక ఎంపీని విమర్శించడం జరిగింది. ఒక ఎంపీ చూస్తేనేమో ఢిల్లీలో ఉండేది తక్కువ, హైదరాబాద్లో ఉండేది ఎక్కువ, మళ్ళీ సమస్యల మీద ఎప్పుడు స్పందిస్తావు? ఈ విధంగా క్లాస్ పర్సనల్గా ఒక్కొక్క ఎంపీని పర్సనల్ క్లాస్ పీకడం జరిగింది అక్కడ మోదీ. ఇప్పుడు ఇదే అందరూ చెప్పుకుంటున్న విషయం. వాస్తవమే, ఇక్కడ మోదీ క్లాస్ స్పీకర్ అని కాదు, కానీ ఓ పక్క 8 మంది ఎంపీలు ఉండి, 2 కేంద్ర మంత్రులు ఉండి, ఎమ్మెల్యేలు ఉండి స్పందించాల్సినటువంటి సమస్యల మీద ఎందుకు స్పందించట్లేదు? ఓ పక్క చూస్తే బీఆర్ఎస్ బాగా బలహీనపడింది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పాత్ర పోషించి సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతూ పార్టీని కార్యకర్తలు జోష్ నింపుతూ అనేక కార్యక్రమాలు, అనేక ఈవెంట్లు చేస్తూ చేయాల్సిన సందర్భంలో ఎప్పుడో మనం మళ్ళీ చూస్తే 8 మంది ఎంపీల్లో ఆషమాషి ఉన్నారా? మంచి మంచి వాళ్ళు ఉన్నారు. అరుణ ఉన్నారు, అరవింద్ స్వామి, మంచి ఎంపీలు ఉన్నారు. మంచి సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంపీలు ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నారు? ఈటెల రాజేందర్ ఎవరు తక్కువ కాదు దీంట్లో. అందరూ సమస్యల మీద మంచి అవగాహన ఉన్నవాళ్ళు, రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు, పార్టీ మీద మంచి నిబద్ధత కలిగిన వాళ్ళు వీళ్ళందరూ. ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు పొసగకపోతుంది? ఎందుకు ఈ విధంగా గ్రూప్ తాగాదులేంది అనే విషయాన్ని మోదీ ఇలా అయితే లాభం లేదు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అధికారంలో రావడానికి మాత్రం మనం గట్టిగా ప్రయత్నించాలి, ప్రయత్నం మీద అధికారంలో రావాలి, అంతేగా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఫస్ట్ ఈ గ్రూప్ తగాదులు మానుకోండి, ఈ షో బిల్డప్లు మానుకోండి. అరే ఓ పక్క చూడండి, పక్కన ఓవైసీ ఉన్నారు, ఓవైసీని చూసి నేర్చుకోండి. అతను సమస్యల పట్ల ఎలా స్పందిస్తున్నారు, అతను సోషల్ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది, కనీసం ఓవైసీని అన్నా చూసి నేర్చుకోండి. అతనిలా కూడా మీరు చేయట్లా ఎంతమంది. అసలు ఏంటంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్నంత సోషల్ మీడియా వింగు ఎవరికీ లేదు. అంత భారీ వింగు, అంతటి భారీ పటిష్టత కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అలాంటిది ఇక్కడ చూస్తే ఏంది కరమేంది అసలు? కేవలం నా పేరు అంటే అతను చెప్పుకోలేదు, కానీ అతని పేరు చెప్పుకుంటే చాలు పనులైపోయేటువంటి సందర్భంలో ఇక్కడ 8 మంది ఎంపీలు ఉండి, మంచి బలం ఉండి, అసలు హైదరాబాద్ అంటేనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విషయంలో ఇక్కడ సమస్యలు సృష్టించడం అసలు ఉన్న సమస్యలు చాలు, దాని మీద పోరాడినా చాలు, సమస్యల మీద మాట్లాడినా చాలు, ప్రభుత్వాన్ని ఎండగట్టినా చాలు, కనీసం పార్టీ ఈవెంట్లు ఏదో ఒకటి, పార్టీ కార్యకర్తలు జోష్ నింపేటువంటి విషయాలు, కొత్తగా పార్టీని ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, అసలు దేశంలో జరుగుతున్న విషయాల మీద మాట్లాడినా చాలు, కనీసం స్పందించట్లేదు. ఓ పక్క ఓవైసీ చూడండి, ప్రతి సందర్భంలో స్పందిస్తున్నాడు, ప్రతి విమర్శించాల్సిన సందర్భంలో విమర్శిస్తున్నాడు, వాడుకోవాల్సిన సందర్భంలో సోషల్ మీడియాని వాడుకుంటున్నారు, కనీసం ఆ మాత్రం కూడా చేయట్లేదు మీరు అనేటువంటి విషయాన్ని మోదీ గట్టిగా క్లాస్ పీకడం జరిగింది. ఓ పక్క చూస్తే వాస్తవంగా సోషల్ మీడియా అంటే పక్క చూడండి, ఇటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా సోషల్ మీడియా ఎంత చక్కగా వాడుకుంటుంది. ఇటు పక్క కేవలం అన్నారని కాదు, పక్క ఓవైసీ అనే కాదు, ఎందుకు మీరు సోషల్ మీడియాని ఎందుకు సరిగా వాడుకోలేకపోతున్నారు? ఓ పక్క వస్తే గతంలో రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ మధ్యన సోషల్ మీడియా రేవంత్ రెడ్డి కూడా బాగా వాడుతున్నారు. కాబట్టి ఓ పక్క సమస్యల మీద స్పందించడానికి ఓవైసీని చూస్తే నేర్చుకుంటూ ఓవైసీ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ నరేంద్ర మోదీ. ఇటు పక్క చూస్తే అప్పుడప్పుడు ఏదన్నా హిందుత్వం మీద సమస్య వచ్చినప్పుడు, హిందుత్వం మీద మాట్లాడాలన్నప్పుడు బండి సంజయ్ తప్ప పెద్దగా ఎవరు దాని గురించి స్పందించిన సందర్భాలు కనబట్టలేము. ఒక పక్క తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పదవి తీసుకుని రామచంద్ర తీసుకున్నప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఎలా ఓ పక్క చూస్తే ఈటెల రాజేందర్, ఓ పక్క చూస్తే బండి సంజయ్కి పడదు. మొన్నేమో పార్టీని సస్పెండ్ అయినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చూస్తే ఆ విధంగా పార్టీలో ఈ విధంగా ఉంటే 50 ఏళ్ళ వరకు కూడా అధికారంలో రాదు, ఇంక ఇది జరిగే పని కాదు అంటూ మొన్న జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు సరైనటువంటి క్యాంపెయినింగ్ చేయలేకపోయారు, ఎందుకు ఓట్లు అడగటానికి కూడా మీరు భయపడుతున్నారు, ఓట్లు అడగటానికి కూడా ఎందుకు ఈ గ్రూప్ తగాదులేంది, గొడవలేంది, ఈ విధంగా ఉంటే ఎప్పటికీ ఇంకా రాదు, పార్టీని సర్వనాశనం చేస్తున్నారంటూ, సరే రాజాసింగ్ సస్పెండ్ అయినట్టు ఇంకా ఎమ్మెల్యే కాబట్టి పార్టీలో లేడు కాబట్టి సరే లెక్కలో తీసుకోలేదు అంటే పక్కన పెట్టండి. పక్క స్వయంగా నరేంద్ర మోదీ క్లాస్ పీకుతున్నారు. ఇక ఎందుకు ఈ మధ్యలో ఈ గ్రూప్ తగాదులేంది, ఒకళ్ళ నాయకుల మధ్య ఎందుకు సమన్వయం కోల్పోతున్నారు, ఎందుకు ఆ సమస్య ఎందుకు వస్తుంది, మీరు ఏం చేస్తారో తెలీదు, ముందు మీరు ఇగోలని పక్కన పెట్టండి అంటూ
నరేంద్ర మోదీ ఈ విధంగా క్లాస్ పీకడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. మీరందరూ అవన్నీ సమస్యలు పక్కన పెట్టండి, మీ ఇగోలు పక్కన పెట్టండి, మీ పర్సనల్ ఎజెండాలు పక్కన పెట్టండి, అందరూ కలిసి బీజేపీ పార్టీ కోసం పనిచేయాల్సిందే, నెక్స్ట్ వచ్చేటువంటి తెలంగాణ ఎన్నికల్లో మాత్రం అధికారంలో ఉండాల్సిందే మనం అంటూ క్లాస్ పీకడం జరిగింది. వాస్తవమే, ఒక పక్క ఏమో బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇస్తే వెంటనే ఈటెల రాజేంద్ర ఒక స్టేట్మెంట్ ఇస్తారు దానికి వ్యతిరేకంగా. వెంటనే ఈటెల రాజేంద్రని చెప్తే దానికి ఇండైరెక్ట్ కౌంటర్గా బండి సంజయ్, అలాగే ఇటుపక్క రాజా సింగ్, ఇటుపక్క అరవింద్ స్వామి, ఇటుపక్క అరుణ, ఇలా రకరకాల స్టేట్మెంట్లు. పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. ఒక సమస్య మీద నాలుగు రకాలైనటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పినా పర్లా, ఒకళ్ళ మీద ఒక కౌంటర్ల అభిప్రాయాలు అనమాట. ఇవన్నీ కూడా ఇక వదిలేయాలి. ఏం చేస్తారో నాకు తెలియదు అంటూ ఏంది ఇది, ఇంతమంది ఎంపీలు ఉండి, 2 కేంద్ర మంత్రులు ఉండి, ఇంతమంది ఎంపీలు ఉండి, పార్టీ బలమైన క్యాడర్ ఉండి, చూసుకుంటే గ్రామాల స్థాయిలో కూడా గతంలో కేవలం జిహెచ్ఎంసీ స్థాయిలోనే బీజేపీ పార్టీ బలం ఉందనుకుంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా మంచి క్యాడర్ ఉంది బీజేపీకి. ఎందుకు మీరు వాడుకోలేకపోతున్నారు, ఎందుకు పార్టీని ఉత్సాహపరచలేకపోతున్నారంటూ చాలా సీరియస్ క్లాస్ పీకడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మీ పర్సనల్ ఎజెండాలు పక్కన పెట్టండి, గ్రూప్ తగాదాలు పక్కన పెట్టండి. మీరు కొంతమందిని పర్సనల్గానే క్లాస్ పీకడం కూడా జరిగింది. అవన్నీ కూడా మానుకోండి. మీరు మీ పర్సనల్ బిల్డప్ మానండి, ఇవన్నీ షో బిల్డప్లు వద్దు, ఇక నుంచి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటూ పర్సనల్ ఒక్కొక్కరిని క్లాస్ పీకడం జరిగింది. దాంతోపాటు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చాలా బాగా పనిచేస్తుందంటూ సీఎం చంద్రబాబుని పొగట్టడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంపీలను కూడా పొగట్టడం జరిగింది, అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటివి. అదేవిధంగా ఇటు పక్క చూస్తే ఓవైసీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయంలో కూడా పొగట్టడం జరిగింది. కనీసం చూసి నేర్చుకోండి అని చెప్పడం, విమర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ఎంపీలు మాత్రం కలిసికట్టుగా పని చేయాల్సిందే. నెక్స్ట్ మాత్రం అధికారంలో రావడానికి ప్రయత్నాలు కాదు, అధికారంలో రావాలి అంతే అంటూ మోదీ ఎంపీలను గట్టిగా క్లాస్ పీకటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు బీజేపీ పార్టీలో ప్రముఖంగా ఇప్పుడు ఒక్కసారిగా ఇదే హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారనేది మాత్రం చూడాలి. మళ్ళీ పగ్గు చూస్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఇవన్నీ మళ్ళీ ఒక ఏకతాటిపైన తీసుకొస్తారా, లేదా వీళ్ళందరూ కలిసి ఒక ఏకతాటిపైకి రావాలని ఒక నిర్ణయానికి వస్తారా మాత్రం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇది మోడీ దృష్టికి వెళ్ళింది. మోడీయే స్వయంగా క్లాస్ పీకటం అంటే అంత ఆషమాషి విహారం కాదు, అంత చిన్న విషయం కాదు. మళ్ళీ వీళ్ళందరూ ఏకతాటిపైకి వస్తే కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఏందనేది ఇక నుంచి చూద్దాం, ముందు ఏం జరిగిద్ది అనేది.